సిద్ధు జొన్నలగడ్డ ఈ పేరు వింటేనే ఇంకో పేరు యాదికొస్తుంది. రాధికక్క లేకపోతే టిల్లు లేడు. ఓ లైలా మజ్ను, ఓ రోమియో జూలియట్, ఓ టిల్లు రాధిక. ప్రెజెంట్ ఇవే డైలాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. చిన్న సినిమాగా వచ్చి డీజే టిల్లు ఎంత పెద్ద సక్సెస్ అందుకుందో స్పెషల్గా చెప్పక్కర్లేదు. నేహా శెట్టి రాధికగా ఆడియన్స్ను తన అందానికి నటనకు ఫిదా చేసేసింది. ఆడియన్స్లో ఉన్న క్రేజ్కు పార్ట్ 2 సిద్ధం చేసేశాడు డైరెక్టర్. యూత్ని బాగా అట్రాక్ట్ చేసే కథలను ఎంచుకుంటున్నాడు సిద్ధు. ప్రజెంట్ డీజే టిల్లు స్క్వేర్లో అనుపమ పరమేశ్వరన్ ఇంతకు ముందు ఏ సినిమాలో కనపడనంత గ్లామర్ రోల్లో కనపడనుంది. ఇప్పటికే విడుదలైన పాటలు ప్రోమోస్తోనే సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ ఆడియన్స్ను తెగ వెయిట్ చేయిస్తోంది. ముఖ్యంగా రాధికా ప్లేస్లో ఈసారి అనుపమ టిల్లుని ఏం చేయనుంది అంటూ ఆరాటం ఆసక్తి రెండూ పెరిగిపోయాయి. అంతా రెడీగా ఉన్నా కూడా ఈ సినిమా ఇప్పటి వరకు రిలీజ్కు నోచుకోలేదు. అప్పుడు ఇప్పుడు అంటూ వాయిదా వేస్తూ వస్తున్నారు. సిద్ధు జొన్నలగడ్డ అనుపమ పరమేశ్వరన్ జంటగా వస్తున్న టిల్లు స్క్వేర్ సినిమా తాజాగా కొత్త విడుదల తేదీ ఖరారైంది. ఈ సినిమా ఇప్పటి వరకు 2-3 తేదీలు ప్రకటించి వాయిదా వేస్తూ వచ్చింది. ఇప్పుడు ఎట్టకేలకు ఓ కొత్త తేదీని అంటే మార్చి 29, 2024న విడుదలవుతుంది అంటూ మూవీ టీం ప్రకటించింది. ఇక ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ కిల్లర్ లుక్స్ ఇప్పటికే బాగా పాపులర్ అయ్యాయి. మార్చి 29 అనగానే అప్పటికి వేసవి సెలవులు మొదలవుతాయి. కాబట్టి ఈ సినిమాకి అదే మంచి విడుదల తేదీగా భావిస్తున్నారు టీం. కానీ ఆ సమయంలో ఆంధ్రాలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే పరిస్థితి ఉంటే మాత్రం ఎలక్షన్స్ ప్రభావం మూవీ రిలీజ్ పై పడి మరోసారి విడుదల తేదీలో మార్పులు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమాకి మల్లిక్ రామ్ దర్శకుడు, సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా ఉన్నారు. ఈ సినిమాకి ప్రముఖ గాయకుడు రామ్ మిర్యాల సంగీతాన్ని అందించడమే కాకుండా అతను పాడిన పాటలు టికెటే కొనకుండా రాధిక పాటలు బాగా వైరల్ అయ్యాయి. ఇంకా ఈ సినిమా విడుదలైతే ఆడియన్స్కు ఏ రేంజ్లో కిక్ ఇవ్వనుందో చూడాలి మరి.